స్థానిక శాసనసభ్యురాలు నల్లమల ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారు, అదేవిధంగా ప్రొవిజన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ జిల్లా సూర్యాపేట గారు, అదేవిధంగా బీసీ వెల్ఫేర్ జిల్లా అధికారి అనసూయ మేడం, ప్రసాద్ గారు, ఇక్కడ వార్డులు, అదేవిధంగా బీసీ వెల్ఫేర్ సిబ్బంది అందరికీ ఈరోజు కిట్ల కార్యక్రమానికి హాజరైన గీత కార్మికులకి, వివిధ సొసైటీ అధ్యక్షులకి, కార్యదర్శులకి, వివిధ సంఘాల నాయకులకి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకత్వానికి నమస్కారాలు తెలుపుతూ, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2021 నుండి ఈ కిట్టు గీత కార్మికులు అనేక ప్రమాదాలు జరిగి నిత్యం ఎదుర్కొంటున్న సమస్యల మీద అధ్యయనం చేసి ఇవాళ 24 జూలై 10వ తారీఖున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్టు మండలం లస్కర్గూడలో లాంచింగ్ పంపిణీ చేయడం జరిగింది. అక్కడ నుంచి ఇప్పటి వరకు మన రాష్ట్రంలో 10,000 గీత కార్మికులకి కిట్లు పంపిణీ చేయడం, ట్రైనింగ్ ఇవ్వడం కూడా జరిగింది. ఫస్ట్ విడత 3,000, రెండో విడత 7,000, ఇప్పుడు మూడో విడత 15,000 ఇప్పటికీ సిద్ధం చేసి రెడీగా ట్రైనింగ్కి ప్రభుత్వం సన్నాహాలు సిద్ధం చేస్తూ ఉన్నది. అదేవిధంగా ఇంకో తీపి కబురు గీత కార్మికులకి పొన్నం ప్రభాకర్ గారు, బీసీ వెల్ఫేర్, తాడి కార్పొరేషన్ ఆధ్వర్యంలో క్యాబినెట్ మినిస్టర్స్ మొత్తం కూడా ప్రభుత్వం కళ్ళుని నిల్వ ఉంచేది 6 నెలలు నిల్వ ఉండటానికి ఒక ఫార్ములాను కనిపెట్టి పరిశోధనలు కూడా చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మన నియోజకవర్గ పరిధిలో ఈ జిల్లాలో కలుకోవా, బృందావనపురం 24 గంటలు వృత్తిలో ఉంటారు. పెద్ద తాటి వనం ఉన్నది, తాటి ఈత ఉత్పత్తుల కేంద్రం కూడా పెడితే మన నియోజకవర్గ పరిధిలో మన ఎమ్మెల్యే గారి ద్వారా మన కాడికి వస్తే మన చదువుకున్న యువకులకు కూడా అవకాశం కల్పించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి శాసనసభలో, అదేవిధంగా క్యాబినెట్లో మంత్రి గారి ద్వారా మన ఎమ్మెల్యే గారు సహకరించి యువకులకు కూడా ఉపాధి, తాటి కమ్మలతో ఉత్పత్తులు తయారు చేయాలి. ఇసనగర్రలు, ఇప్పుడు నెక్లెస్ రోడ్, హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో తాటి కమ్మలతోని, పండాకులతోని విజిటింగ్ కార్డ్స్, అదేవిధంగా పూలదండలు, పొల్యూషన్ రాకుండా ప్రకృతిని కాపాడటానికి పూలదండలు ఇప్పుడు నీరా కేపులో తయారు చేస్తూ ఉన్నారు. రంగారెడ్డి జిల్లా ముద్వి నుంచి అక్కడికి పంపిణీ జరుగుతూ ఉన్నాయి, కొనుగోలు చేస్తూ ఉన్నారు. అదే అలాట్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు సర్దార్ సర్వాయి పాపన్న జయంతి నుండే మొత్తం పొన్నం గారి సమక్షంలో లాంచింగ్ అవ్వడం జరిగింది. నీరా కేపు నెక్లెస్ రోడ్లో ఈ పంపిణీలు కూడా జరుగుతూ ఉన్నాయి. బుట్టలు, అదేవిధంగా ఇవాళ కార్తీక పౌర్ణమి రోజు ఇవాళ 250 బుట్టలు నీరా కేపు నుంచే నిన్ననే కొనుగోలు జరిగినాయి, పూజా సామాగ్రి పెట్టుకోవడానికి. ఆ విధంగా మహిళలు మొత్తం కూడా తీసుకొని వెళ్ళడం జరిగింది. ఈ విధంగా నీరాను కూడా నిల్వ చేయడానికి మన కాడ ఇక్కడ వృత్తి చేయడానికి కూడా చాలామంది ఉన్నారు. అవి కూడా ప్రభుత్వం నుండి గీత కార్మికులు రావాలని, అదేవిధంగా ఈ కాటమయ రక్షణ కవచం సేఫ్టీ కిట్, ఇది మనం వృత్తి చేసే వాళ్ళకి ఈ మోపుకే అమర్చబడి ఉంటుంది. దీంట్లో రూపు ఉంటుంది. ఈ రూపు ఓపెన్ చేసి మొత్తం చూపెడతాం.